ద్వారా వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లింల్లో భారతదేశ వ్యాప్తంగా ముస్లింల్లో అభద్రతాభావం జీవం పోసుకుందో, అలజడి ప్రారంభమైందో, వాళ్ళు ఎక్కడైతే నిరసన కార్యక్రమాలకు మొదలుపెట్టారో వెంటనే సిగ్గు ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ముస్లింల నిరసన కార్యక్రమాల్లో తగుదనమ్మా అని సిగ్గు లేకుండా బయలుదేరిపోతున్నారు. ఈ ముస్లింల యొక్క అలజడికి, వాళ్ళ అభద్రతాభావం మొదలవటానికి, వాళ్ళ మనోభావాలు గాయపడటానికి కారణం ఎవరయ్యా అంటే చంద్రబాబే దీనికి ప్రాణం పోశాడు. ముస్లింల వ్యతిరేకంగా, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్ట సవరణలో చంద్రబాబుదే పాపపు పాత్ర అని భారతదేశం మొత్తం ముస్లిం వర్గాలన్నీ కూడా కూడైకి వస్తున్నాయి, తిడుతున్నాయి, బొమ్మల్ని చెప్పులెట్టి కొడుతున్నాయి ఈ వర్గాలన్నీ తమ నిరసన కార్యక్రమాల్లో. కానీ ఇక్కడ మాత్రం ఏ మాత్రం సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా, అసలు అంటే ఈ సిగ్గు లేకుండా ఉంటాకి ఎంత బరితెగింపు అంటే, ఈ మధ్య అక్కడ ఒక ఎమ్మెల్యే గారు, ఆయన ముస్లిము, ఆయన మాట్లాడతాడు. ఆ ముందున్నటువంటి వేలాది ముస్లిం సోదరులకి ముందు ఆయన చెప్తాడు మైక్లో, నెత్తి మీద టోపీ ఉంటుంది, అదే మక్కా టోపీ. ఆ టోపీ పెట్టుకుని ఆయన చెప్తాడు, నేను మన మతానికి వ్యతిరేకంగా, మన మత మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్టాన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటాడు. నువ్వెవడు వ్యతిరేకించటానికి? నీకేం హక్కు ఉంది? పైన పాపం చేసింది మీరు. చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ ఓట్లు, జనసేన ఓట్లు, ఈ 2 ఓట్లు లేకపోతే ఈ చట్ట సవరణ జరిగేదా లోక్సభలో? నేను అడుగుతున్నాను, చట్ట సవరణ జరిగేదా? పైనేమో ఆ చట్టం సవరణ జరగడానికి ప్రధాన భూమికి మీది, మీరు లేనిదే ఆ చట్టం పాస్ అవ్వదు. భారతీయ జనతా పార్టీ వల్ల, మోడీ వల్ల అది అవ్వదు. ఎందుకని? వాళ్ళ ప్రభుత్వమే నడిచేదే మీ మీద. మీరు మొయ్యకపోతే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మీరు మొయ్యకపోతే ఈరోజు అసలు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడా? లేడు కదా. ప్రధానమంత్రిగా ఉండేవాడు కాదు కదా. మోడీ ప్రధానమంత్రిగా ఉండటానికి సరిపడా ఓట్లు లేకపోయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోస్తారు. మరి ఇటువంటి చట్ట సవరణలో మీరు ఇది తప్పు అని చెప్పి ఈ చట్టం మేము సవరణను వ్యతిరేకిస్తున్నామని కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెప్తే ఇవాళ ముస్లిమ్స్కి ఈ దేశంలో ఇన్ని కష్టాలు లేవు కదా, ఈ రోడ్లు ఎక్కాల్సిన కర్మ లేదు కదా. ఇవాళ ఇంత పాపం చేసి సిగ్గు లేకుండా, అంటే ముస్లిమ్స్ అంటారు బేషరంగా ఢిల్లీలో చట్ట సవరణ నీళ్ళే చేస్తారు. చట్టాన్ని మార్పుకి ఢిల్లీలో వీళ్ళే మద్దతు ఇస్తారు. వీళ్ళ లేనిదే ఆ చట్టం పాస్ అవ్వదు, బిల్లు పాస్ అవ్వదు. గల్లీల్లో బేషరంగా వక్ఫ్ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పని బేషరంగా మైకు పట్టుకొని చెప్తారు, నెత్తి మీద టోపీ పెట్టుకుని. నారా లోకేష్ గారు ఆయన ఏఎన్ఐతో మాట్లాడాడు. ఏమని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్, రాజ్యసభలో ఓటేయలేదు అని చెప్పాడు. నేను నారా లోకేష్ని ఎవరిది డబుల్ స్టాండర్డ్సా అనేది నేను కాసేపు చివరిలో మాట్లాడతాను నారా లోకేష్ తంతు గురించి.
అట్లాగే నేను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కాకుండా ఒక హైందవ సాంప్రదాయాన్ని లేదా హిందూ మత ఆచారం ప్రకారం దేవుళ్లను మనస్ఫూర్తిగా నాకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా తలుచుకునేటువంటి దేవుళ్ళ సాక్షిగా ఒక్కసారి రాజకీయాలు లేకుండా ఒకసారి ఆలోచించమని అందరిని అడుగుతున్నాను.